దేశంలోని 5 రాష్ట్రాల్లో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్నట్లు అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రకు చెందిన 12 మంది అంతర్రాష్ట్ర సభ్యుల ముఠాలో 8 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ ముఠా దేశంలోని పలు రాష్ట్రాల్లో కస్టమర్లను ఏర్పాటు చేసుకుని వారికి కొరియర్ ద్వారా నకిలీ నోట్లను సప్లై చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ఒక మద్యం దుకాణంలో లభ్యమైన 500 రూపాయల నకిలీ నోట్లతో దేశంలోని హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రకు చెందిన పెద్ద ముఠాను పట్టుకున్నట్లు తెలిపారు. వీరిని పట్టుకునేందుకు పట్టణ సిఐ ఆధ్వర్యంలో ఎన్ని బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇక అంతర్రాష్ట్ర ముఠా సభ్యులతో పాటుగా పలువురు కస్టమర్లను సైతం అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇతని డ్యూటీ ఏంటంటే ఫేస్బుక్లో మల్టిపుల్ గ్రూప్స్ క్రియేట్ చేసేసి ఈ కరెన్సీని సర్క్యులేట్ చేయడం. ఈ కరెన్సీని సర్క్యులేట్ చేసే ఫేస్బుక్ గ్రూప్లకు రకరకాల పేర్లతో వీళ్ళు పబ్లిసిటీ చేస్తారు. కరెన్సీ సెకండ్ కరెన్సీ అని అండ్ టోర్న్ కరెన్సీ అని చెప్పేసి, చినిగిపోయిన నోట్లు మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తారని చెప్పేసి, ఇలా డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళు క్రియేట్ చేసుకొని ఫ్రెండ్ రిక్వెస్ట్ అందరికీ పెడతారు. ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఎవరన్నా వాళ్ళ కాంటాక్ట్ చేస్తే ఇతను ఆ కస్టమర్స్కి 1:2 రేషియోలు, అంటే ₹1,00,000 2 లక్షలు ఫేక్ కరెన్సీ, అంటే ₹1,00,000 ఫోన్పే చేయించుకొని 2 లక్షల ఫేక్ కరెన్సీ ఇతను డిటిడిసి కొరియర్ ద్వారా లేదా ఇతర కొరియర్ ద్వారా పంపడం జరుగుతుంది. ఈ సౌరభ్ డేకి సోర్స్ కనుక్కుంటే మనకి ఇతనికి 2 చోట్ల నుంచి ఇతనికి వస్తూ ఉంది ఈ ఫేక్ కరెన్సీ. ఒకటి కోల్కతాలోనే పండిత్ అనే వ్యక్తి దగ్గర నుంచి, ఇంకోటి గ్వాలియర్ దగ్గర నుంచి వస్తున్నట్టు తెలిసింది. ఈ ప్రాసెస్లో ఇంకా కొన్ని టీమ్స్ ఫామ్ చేసి ఆ 2 లొకేషన్స్ పంపిస్తే మనకు అక్కడ నుంచి కూడా బీహార్కి లీడ్ దొరికింది మా టీమ్స్కి. ఆ బీహార్లో మనకి ఈ నెట్వర్క్లో వన్ ఆఫ్ ద పర్సన్ ఎవరైతే ఈ కౌంటర్ఫిట్ కరెన్సీని ప్రింట్ చేస్తున్నాడో అతను దొరకడం జరిగింది. అండ్ ఆ బీహార్లో అతను ఉన్న చోటు కూడా చాలా మారుమూల ప్రాంతంలో దావత్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అతని ఇంటి వద్ద అపహరణ చేయడం జరిగింది. అది రిమోట్ కార్నర్, మన బార్డర్కి రిమోట్ కార్నర్ ఉన్న ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్ లిమిట్స్ అది. అతని దగ్గర నుంచి కూడా ఇందులో ఉన్న చాలా మెటీరియల్